నమస్తే కిషన్ రెడ్డి అన్న. ఎట్లున్నావన్నా? మేము చాలా సంతోషంగా ఉన్నాము. అగో అంత సంతోషం అంటే ఏం చేసిరన్నా? అవినీతి మచ్చ మాకు అంటింది. అరే మీరు కూడా అవినీతి చేస్తురా? మా యొక్క సిద్ధాంతం అది. ఇట్లా చేస్తే పార్టీ ఆగం కాదా అన్న? మా పార్టీకి నష్టం జరిగినా సరే అవినీతి చేస్తే బాధ అనిపిస్తలేదా అన్న? మాకు ఏ రకమైనటువంటి బాధ లేదు. అంటే అవినీతిని ఎట్లా చేస్తున్నావు అన్న? ఒక వ్యక్తి తరఫున కానీ ఒక సంస్థ తరఫున కానీ వకాల్తా తీసుకొని నువ్వు ఇట్లా చేస్తే మీ పార్టీ వాళ్ళు ఏమంటారు? పార్టీ కాన్స్టిట్యూషన్ ఆ రకంగా ఉంది. అవునులే, కర్ణాటకలో చూస్తాం కదా. ఈరోజు కర్ణాటక ప్రజలు మాకు శిక్ష విధిస్తున్నారు. మీరు చేసిన ప్రజాసేవ అటువంటిది. మరి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది ఏం చేయాలని? అనేక రకాల అవినీతికి అవకతవకలకు మొన్న ఏదో భూమి కబ్జా పెడదామనుకున్నారట, నిజమేనా? ప్రయత్నం చేశాము, నష్టపోయాము. ఏమీ పర్వాలేదు. ఇట్లా చేస్తే మీకు ఎలక్షన్లు ఇబ్బంది కదా. ఈ రకమైనటువంటి ఇబ్బందులు తప్పవు. కర్ణాటకలో మీ పార్టీ ఓడిపోయింది కదా, దాని గురించి ఏమంటావు? సంతోషంతో ఈరోజు మా పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఆడ పనిచేసిన మీ మంత్రులు ఇప్పుడు ఏడున్నారు? ఇప్పటికే జైల్లో ఉన్నారు, బెయిల్లో ఉన్నారు. రాష్ట్రంలో మీ పార్టీ ఎప్పుడు ఓడిపోబోతుంది? వచ్చేటువంటి శాసనసభ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికలు కానీ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ దౌర్భాగ్యం ఇంకెన్ని రోజులు? ఇది వచ్చేటువంటి ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ ఇంకా పెరుగుతుంది. మీ పార్టీలో అవినీతి పరులు ఉన్నారా? ఆ రకమైనటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళను ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కువ మంది ఉన్నారంట కదా. ఈరోజు మా పార్టీలో కూడా చాలా మంది. మీరు ఓడిపోతున్న విషయం మీకు తెలుసా? ఆ విశ్వాసంతో మేము ముందుకెళ్తున్నాము. ఆల్ ద బెస్ట్ అన్న. వచ్చిన జనమంతా కూడా మెదక్ జిల్లా ప్రజలే. అవును సార్, మా అందరిది మెదక్ జిల్లా సంగారెడ్డి. స్టార్ట్ 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 స్టార్ట్. ఒక రిక్వెస్ట్ చేయగానే దయచేసి ఓన్లీ సబ్జెక్టు ఏంది? రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసిన ప్రసంగం. గా ఊకేదంపటి ప్రసంగం కోసము మీకెందుకు సార్? తట్టుకోలేకనే. ఏం చేసిండని ఆయన? ఎప్పుడైనా తెలంగాణ ప్రజల కోసం పాజిటివ్గా అనుకూలంగా మాట్లాడిన రోజు ఉన్నదా? అవును, ముఖ్యమంత్రి ఎప్పుడు మాట్లాడలేదు. ఇంత మంచి పని చేస్తే కూడా. నిజమే సార్, ఇంత మంచిగా పనిచేసిన మనిషి కోసము 2 ముక్కలు మాట్లాడుకోవాల్సిందే. తెలంగాణ ఆస్తులను కాపాడిన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఏం చేసినా తప్పలేదు సార్. తప్పు మాట్లాడినాం సార్ ఏమన్నా మేము? దీన్ని ప్రజలు గమనించాలని కోరుకుంటున్నా. అందరు గమనిస్తూనే ఉన్నారు. నువ్వు మాట్లాడు. ముఖ్యమంత్రి మొన్నేదో అబద్ధం చెప్పిండంట. ఏంది? స్ట్రీట్ ప్లాంట్ ఖచ్చితంగా బయ్యారంలో ఏర్పాటు చేస్తాము. ఎందుకు చెప్పిండు సార్ అట్లా? రాజకీయ బతుకు కోసం. ఇవాళ అన్ని నిజాలు చెప్తున్నావు సార్ మంచిగా. చెప్పినప్పుడు మీరు నమ్మకపోతే తప్పు మాది కాదు. అయ్యా మేమేమన్నాం సార్? నిజాలు చెప్తున్నాం అంటున్నాం. తెలంగాణ ప్రజలారా గమనించండి. వాళ్ళు చూస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి అంటే ఏమో కానీ మీరైతే చాలా గొప్పలు సార్. నీతి లేదు, నిజాయితీ లేదు. ఏం మాటలామి? అరే ఏం తప్పు మాట్లాడినాం సార్? గట్ల కోపానికి వస్తున్నావు. ఓ నోరుందని మాట్లాడుడేనా? అయ్యా అది మేమంటున్నది కాదు సార్, రేణుకా చౌదరి గారు అన్నారు. రేణుకా చౌదరి గారు ఒక బాధ్యత గల నాయకురాలండి. అందుకే మీరు మంచోళ్ళని చెప్పింది. మీరు ఇట్లా మాట్లాడితే ఆ నోరుకి, మీ నోరుకి ఆ మోరుకి తేడా లేదు. అట్లనా? అయితే నువ్వు రాజకీయం ఎట్లా చేస్తున్నావు? తెలంగాణ పేరు ఉన్న సెంటిమెంట్ని వాడుకుంటూ. ఓహో, 10,000 ఎకరాలు వెనకాల వేసుకున్నావు. కేవలం 5,000 ఎకరాలే. గట్ల భూములు గుంజుకుంటే జనాలు నష్టపోరా సార్? ఎవరు నష్టపోరు. ఒక ఏళ నువ్వు ముఖ్యమంత్రి అయినావు అనుకో, ఏం చేస్తావు సార్? ఆకాశాన్ని కిందికి తీస్తా, మేఘాలను కిందికి తీస్తా. గవి కిందికి వస్తే జనమంతా పైకి పోతారు కదా. అది సాధ్యమా? సాధ్యం కాకున్నా కానీ నువ్వు సాధ్యం చేస్తావులే, మాకు ఆ నమ్మకం ఉంది.